హాయ్ హలో సౌజన్య ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మాకైతే ఈరోజు పుట్టు కొక్కులు దొరికాయి అన్నమాట. కొన్ని పుట్టు కొక్కులు ఉన్నాయి, కొన్ని పుట్టు గొడుగులు ఉన్నాయి. ఇలా బుడాలుగా ఉంటే చాలా టేస్ట్ ఉంటాయండి. మంచిగా మనం తింటున్నప్పుడు మంచిగా ఇదిగా ఉంటాయన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు నేను వాష్ చేసేసుకొని శుభ్రంగా ఎలా ప్రాసెస్ చేస్తాను ఏంటనేది చూపిస్తాను. మంచిగా నానబెట్టానండి. ఒక 5 మినిట్స్ అలాగా నానిపోతే సరిపోతుంది. మంచిగా కడుక్కోవాలి 4-5 టైమ్స్ తెల్లగా వచ్చే వరకు. ఇవి ఎర్రమట్టిలో వచ్చినట్టున్నాయండి, అందుకే వీటి నుంచి బాగా ఎర్రమట్టి అంటుకొని ఉందన్నమాట వీటి చుట్టూ. పూర్తి ప్రాసెస్ అంతా చేసి చూపిస్తానండి మీకు. మష్రూమ్స్ని అయితే మంచిగా కడిగేసుకున్నానండి. చూడండి, కొన్ని అయితే గొడుగుల్లా ఉన్నాయి, బాగా కొన్ని అయితే బుడాలు అయిపోయాయండి, కొన్ని బుడాల్లా ఉన్నాయి. పర్వాలేదు, ఇవి దొరకడమే రేరు కాబట్టి నేను ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే నా ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూపిస్తానండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తానని చూపిస్తాను. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నానండి, ఒక 2-3 రెమ్మల కరివేపాకు, అదేవిధంగా ఒకటి పచ్చిమిర్చి అనమాట. అదేవిధంగా టమాటాస్ని సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. దానిలోకి వేసే మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి కొంచెం అంతా, ఒక స్పూను ధనియాలు, ఒక 4-5 లవంగాలు, ప్లస్ ఒక 10 దాకా మిరియాలండి, చెక్క, అంతే. ఇవే మసాలా వాడతాను, ఇంకెక్కువ మసాలా వేయకూడదు. వేసేసిన దాని టేస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇవి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. నేనైతే ముందుగా ఒక కడాయిని పెట్టుకున్నాను, ఒక గిన్నెని పెట్టుకున్నానండి. ఇది నేను వచ్చేసి అమెజాన్లో కొన్నానండి. చాలా స్టాండర్డ్ ఉంది, చాలా బాగా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ గిన్నె నాకు. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. వీటికి ఎక్కువగా ఏం అవసరం లేదండి, నూనె నార్మల్గానే వేసుకోండి. నీట్గా క్లియర్ కట్గా చూపిస్తానండి, చివరి వరకు చూడండి నేను ఎలా చేస్తాను ఏంటండి. ఇప్పుడు మనం ఆనియన్ నీళ్ళైనంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడు మనకి మంచి గ్రేవీ వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఆనియన్ వేగిపోయింది, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం ఆనియన్ అనేది వేగుతూ ఉంటుంది. ఈ లోపల అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాము. ఇప్పుడైతే మనము కొంచెం అంతా పసుపు వేసుకున్నాము, ఇక్కడ పసుపు వేసుకోండి. అదేవిధంగా సాల్ట్ అండి, వేగుతున్నప్పుడే సాల్ట్ కూడా వేసేస్తే ఆనియన్ త్వరగా వేగిపోతుంది అన్నమాట. వేసేస్తున్నాను నేను, మరలా చూసి వేసుకుంటాను. కొంచెం తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువైందంటే కష్టం, మనం తీయలేము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. మనకి ఇలాగ మంచిగా వేగాలండి ఆనియన్. మనకి ఆనియన్ బాగా వేగితేనే మనకి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ కర్రీ అనేది. నాటు పుట్టుగొడుగుల కర్రీ కానీ ఇలా మనము నాటు పుట్టుగొడుగులు చాలా హెల్త్కి మంచిది కాబట్టి దాన్ని మనకు దొరికే టైంలోనే దాన్ని మంచిగా నీట్గా చేసుకుంటేనండి మళ్ళీ ఎలాంటి ఉప్పు కావాలి ఎక్కువ వేసుకోకుండా దాని టేస్ట్ని పోగొట్టకుండా తినండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను, అది వేగుతూ ఉంది. నాటు పుట్టగొడుగుల గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ చెప్తానండి మీకు నేను. నాటు పుట్టగొడుగులు మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇది సమృద్ధిగా ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఎంత ప్రోటీన్ అంటే మనకు సమృద్ధిగా ఉంటుంది. శాకాహారులకు మంచి ప్రోటీన్ మూలం అనమాట ఇది. కాబట్టి విటమిన్స్, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి వీటిల్లో. డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియము, ఐరన్ పోషకాలు ఉంటాయి అన్నమాట వీటిల్లో. అలాంటి మంచి పోషకాలు ఉంటాయి. ఇమ్యూనిటీ బాడీలో తక్కువైంది అనుకోండి అనేక రోగాలకు కారణమవుతుంది కదా. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కూడా ఇది చాలా మంచిదన్నమాట ఇది మనకి. కాబట్టి ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోండి. తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ప్లస్ కొవ్వు కూడా కరిగించే తత్వం ఉంటుంది. అదేవిధంగా హార్ట్కి కూడా చాలా మంచిదండి. హార్ట్కున్న కొవ్వును కూడా కరిగించడానికి ఇది చాలా సహాయపడుతుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఏదైనా గాయాలైనప్పుడు మనకి వెంటనే త్వరగా తగ్గిపోవడానికి ఇవి మనకు దొరికినప్పుడు తింటూ ఉన్నప్పుడు అనుకోండి చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే మనకి ఇది వేగిపోయింది. మనం మష్రూమ్స్ని వేసుకున్నాము. నాటు పుట్టగొడుగులు, మష్రూమ్స్, నాటు పుట్టగొడుగులు. గొడుగులు ఎందుకు అంటానంటే అన్ని గొడుగులు అయిపోయాయి కాబట్టి, బుడాలు లాగా లేవండి ఇవి. పుట్టకొక్కులు అని అంటారు యాక్చువల్లీ అయితే విలేజ్ స్టైల్లో.
పుట్టకొక్కులు అయితే ఇంకా బుడాలుగా ఉంటాయి. యాక్చువల్లీ మాకు ఇవి దొరకడమే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి కదా. విలేజ్లో వాళ్ళైతే కంటిన్యూగా తింటూ ఉన్నారంట. మేము అడిగాము, మా రిలేటివ్స్ని అడిగితే పంపించారండి మాకు. ఇక్కడికి మార్నింగ్ అది నైట్ బస్సులు పంపించారు. మార్నింగ్ వచ్చే వరకు ఈ విధంగా అయిపోయాయి. కొన్నేమో బుడాల్లా ఉన్నాయి, కొన్నేమో ఇదైపోయాయి. ఒక్కసారి ఇట్లా ప్రాపర్గా కలిపి మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తే వాటర్ వస్తాయండి అందులోకి నుంచి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి మనము మంచిగా కొంచెంసేపు ఉడకనిద్దాము. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తాను ఏంటి అనేది చూపిస్తాను మీకు నేను. ఈ బౌల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది చాలా బాగా కూడా యూజ్ అవుతుంది నాకు. మంచిగా కుక్కర్ లాగా కూడా యూజ్ అవుతుంది. పప్పు నానబెట్టేసి ఉడకబెట్టేసాం అనుకో చాలా బాగా ఉడుకుతుంది. అదే మీకు నచ్చినట్లయితే ఒకవేళ మీకు కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కొనండి. ఇప్పుడైతే ఒక్కసారి 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చెక్ చేద్దాం మష్రూమ్స్ పైన. మష్రూమ్స్ మంచిగా ఉడుకుతున్నాయి. పుట్టగొడుగులు చూడండి మంచిగా నీళ్ళు వచ్చేసాయి. నేనైతే కదిలీలేదు ఒక్కసారి కూడా, ఇప్పుడే కదిలిస్తున్నాను అనమాట. ఇప్పుడు కారం వేసుకున్నామండి. వేసుకోండి, మీరు తగినంతగా, మీరు తినగలిగినంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి టమాటాస్ అండి. టమాటాస్ కూడా మీకు తగినంతగానే చూసి వేసుకోండి, సరిపోతాయి టమాటాస్. నెక్స్ట్ టమాటా వేసాక ఒకసారి ప్రాపర్గా కలిపేసేయండి. టమాటా మగ్గాలి మనకి. మరలా ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేదండి. మూత పెట్టి మగ్గనిచ్చేసి ఆ తర్వాత మనం ఫైనల్గా మసాలా వేసుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి టమాటా మగ్గిందని చూద్దామండి. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మసాలా కూడా వేసేసుకున్నాము. మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. మసాలా అయితే నేను పట్టాను కదా, అది వేసేస్తాను మసాలా. ఇప్పుడు ఒక్కసారి ప్రాపర్గా కలిపేసి వాటర్ తగినన్ని వేసేసుకోండి. అంటే మీరు లూజ్గా తింటారా లేకపోతే టైట్గా తింటారా అనే దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే నార్మల్గా వేస్తున్నానండి, వాటరు సరిపోతున్నాయి వాటర్ మాకు. ఇప్పుడు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు అన్నీ చెక్ చేసేసుకోండి. ఉప్పు కారం ఇంకేమైనా తక్కువగా ఉంటాయి చెక్ చేసేసుకోండి. ఉప్పు కారం తక్కువ ఉంటే వేసేసేసుకోండి. ఒక్కసారి మనము చెక్ చేద్దాము, ఉప్పు అది చెక్ చేస్తాము. కారం సరిపోయిందండి. జస్ట్ కొంచెం సాల్ట్ వేయాల్సి వస్తుంది. సేమ్ చికెన్ ఫ్లేవర్ అయితే వస్తుందండి మనకి, అలాగా అనిపిస్తుంది మనకి టేస్ట్. చాలా హెల్దీ కాబట్టి ఖచ్చితంగా మీకు దొరికినట్లయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసాను, మూత పెట్టేస్తున్నానండి. మెల్లగా ఉడకనిద్దాం పూర్తి సిమ్లో పెట్టి. మంచిగా మనం పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అయిందండి. చూద్దాం ఒకసారి ఎలా అయిందనేది. చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయింది పుట్టగొడుగులు. మంచిగా తుక్కులాడుతూ మంచి స్మెల్ వస్తుందండి పుట్టగొడుగుల కర్రీ అయితే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది కట్టేస్తే ఏమవుతుందంటే ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది అనమాట. స్టవ్ కట్ వేస్తానండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇదే ఈ విధంగా ఉంచేసినానంటే చిక్కగా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే మన పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన పుట్టగొడుగుల కర్రీ కానీ మీకు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి మన పుట్టగొడుగులు. నేనే
కొంచెం అన్నంలోకి కలుపుకునేలాగా ఉండాలని ఇలా చేశాను అనమాట. ఇంకా బుడాలు ఉండుంటే మనకి మంచిగా ఉడిచుండేది. మనకు అన్నీ కొంచెం గొడుగులు అయిపోయాయి కాబట్టి ఇంకా మనము ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవాలి, ఏం చేయలేము. చూడండి అక్కడక్కడ కొన్ని మనకి బుడాలు ఉన్నాయన్నమాట. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.